Hi, hello everyone. నేను మీ యోగి. టుడే కాన్సెప్ట్ అబౌట్ జావా బేసిక్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అంటే జావాలో మనకి చాలా ఇంపార్టెంట్ అయినవి లైక్ ఇంటర్వ్యూస్‌లో ఇట్లా టైంలో ఈ క్వెషన్స్ అడిగితే మనం ఎట్లా క్లారిటీగా చిన్నగా బేసిక్‌గా తెలుసుకోవడానికి ఈరోజు చూద్దాం. మెయిన్‌గా మనకి స్టార్టింగ్‌లో క్లాస్ అంటే ఏంది చూద్దాం. ఏ క్లాస్ ఈజ్ ఏ జావా ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ ఏ ప్రోటోటైప్ ఫ్రమ్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. It defines that properties and behaviors that the objects of the class will have. A class is essential a template for creating a instance object in Java. సింపుల్ గా చెప్పాలంటే క్లాస్ ఒక ఇప్పుడు మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకోండి. అంటే ఒక ఇల్లు కడుతున్నారు. దానికి ముందు మనకు ఒక బ్లూ ప్రింట్ కావాలి కదా! అంటే ఎలా ఉండాలి డిజైన్ అని చూసుకోవడానికి ఒక బ్లూ ప్రింట్ కావాలి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. ఇట్ ఈస్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీస్ దట్ హ్యాస్ స్టేట్ అండ్ బిహేవియర్ చెప్పాగా. బట్ మనం క్లాస్ క్రియేట్ చేసినప్పుడు మెమొరీ అనేది అలోకేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి మెమొరీ అలోకేట్ అవుతుంది. దెన్ వీ క్యాన్ పర్ఫార్మ్ మెనీ టాస్క్ లైక్ దాంట్లో స్టేట్స్ అండ్ బిహేవియర్స్ అనేవి ఉంటాయి. అంటే మెథడ్స్ అండ్ వేరియబుల్స్. ఓకే. నెక్స్ట్ ఊప్స్ అంటే నథింగ్ బట్ ఊప్స్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. అందరూ ఊప్స్ అంటారు. ఎస్ అంటే సిస్టమ్. ఓకే. ఊప్స్ వల్ల యూజ్ ఏంటంటే ఇట్ మేక్స్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీస్ విచ్ కన్వర్ట్ ఇంటూ ద ఎలక్ట్రానిక్ వరల్డ్. ఓకే. నెక్స్ట్ మనకి ఊప్స్ లో మెయిన్ గా పిల్లర్స్ అనేవి ఉన్నాయి. ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అండ్ అబ్స్ట్రాక్షన్. సింపుల్ గా ఎన్కాప్సులేషన్ అంటే binding the data, variables and methods that operate on the data into a single unit. అంటే వేరియబుల్స్ అనే మెథడ్స్ అనేవి ఉంటాయి కదా! సో, అవన్నీ ఒక దగ్గరికి తెచ్చి మనం టాస్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా యూజ్ అవుతుంది ఎన్‌క్యాప్సులేషన్ అన్నమాట. ఓకే. అండ్ ఇది అబ్స్ట్రాక్షన్ కూడా చేస్తది. ఐ మీన్ హైడింగ్ కూడా చేస్తది. అండ్ ఇన్హెరిటెన్స్ మెకానిజం వేర్ వన్ క్లాస్ కెన్ ఇన్హెరిట్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ మెథడ్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్. అంటే ఇప్పుడు ఒక మన ఫ్యామిలీ చూద్దాం. ఫ్యామిలీలోని మన తాతగారు ఉంటారు. అండ్ మన పేరెంట్స్ అండ్ మనం. సో, వాళ్ళందరికీ కామన్‌గా ఉండేదేంటి? ఇంటి నేమ్. సో, అట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ప్రాపర్టీ అనేది షేర్ చేసుకుంటారు. అట్లానే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మనకి అప్ క్లాస్ ఉంది. అప్ క్లాస్ అంటే అది పేరెంట్ క్లాస్. ఆ పేరెంట్ క్లాస్ నుంచి సబ్ క్లాస్ అంటే చైల్డ్ క్లాస్ ఉంది. ఆ చైల్డ్ క్లాస్‌ని ఇన్హెరిట్ చేసుకుంటది. అంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి కావాలంటే ఇన్హెరిట్ చేసుకోవడానికి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతది. నెక్స్ట్ పాలిమార్ఫిజం. Ability to offer different objects to respond the same methods call in different ways. ఓవర్‌లోడింగ్ అండ్ ఓవర్‌రైడింగ్. దీంట్లో ఓవర్‌లోడింగ్ అండ్ ఓవర్‌రైడింగ్ ఉంది. దాన్ని తర్వాత డిస్కస్ చేస్తాం. కానీ పాలిమార్ఫిజం అంటే విచ్ వి క్యాన్ క్రియేట్ ఏ మెనీ ఫార్మ్స్. పాలీ అంటే మెనీ. మార్ఫిజం అంటే ఫార్మ్స్. మెనీ ఫార్మ్స్‌గా క్రియేట్ చేసుకోవచ్చనమాట ప్రోగ్రామ్‌ని. ఓకే. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్‌పోజింగ్ ఓన్లీ ద ఎసెన్షియల్ ఫీచర్స్ యూజింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఓకే. అబ్స్ట్రాక్షన్ అంటే నథింగ్ బట్ హైడ్ చేయడం. డేటాని హైడ్ చేయడం. అంటే ఇప్పుడు మనకు కావాల్సిందే ఉంచి ఇంపార్టెంట్ డేటా లైక్ సెక్యూరిటీ ప్రొవైడ్ లైక్ బ్యాక్ ఎండ్ ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఉంది. మనకు కావాల్సిన ఇంటర్ఫేస్‌నే చూపిస్తది. బ్యాక్ ఎండ్‌ని చూపించదు. సో, దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ గో విత్ కన్‌స్ట్రక్టర్. Constructor is nothing but is a special method used to initializing object. It has the same name as the class, does not have any return type. Constructor can be overloaded to accept different parameters. సింపుల్ గా చెప్పాలంటే కన్స్ట్రక్టర్ అంటే మనం ఎప్పుడు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసామో అప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది అనమాట. కన్స్ట్రక్టర్ అనేది మెథడ్ లాగే ఉంటది. బట్ మెథడ్స్ కంటే మనం రిటర్న్ టైప్ అనేది యూజ్ చేస్తాం. బట్ కన్స్ట్రక్టర్ అంటే రిటర్న్ టైప్ ఉండదు. అండ్ కన్స్ట్రక్టర్ క్యాన్ బి ఓవర్లోడెడ్ టు యాక్సెప్ట్ డిఫరెంట్ పారామీటర్స్. ఓకే. నెక్స్ట్ చెప్పాగా మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది పాలిమార్ఫిజం నుంచి వచ్చింది. సో, దీనికోసం క్లారిటీగా సింపుల్ గా తెలుసుకుందాం. మెథడ్ ఓవర్లోడింగ్ డిఫైనింగ్ మల్టిపుల్ మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్ లిస్ట్ టైప్ నెంబర్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్. సింపుల్ గా చెప్పాలంటే మెథడ్ ఓవర్లోడింగ్ అనేది కంపైలర్ పాలిమారిజం. అండ్ ఇప్పుడు మనం ఒక క్లాస్ క్రియేట్ చేసాం. దాంట్లో పారామీటర్స్ అనేవి సేమ్ నేమ్ ఉండడానికి అలౌ చేస్తది. ఓకే. అప్పుడు మనం ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్
Redefining a method is a subclass with the same signatures like name and parameters list as in the parent class. The overriding method in the subclass is called an instance of the method in the parent class. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు రెండు క్లాసులు ఉన్నాయి. ఒక ఏ క్లాస్ అనేది బి క్లాస్ అనేది. దాంట్ నుంచి మనం సేమ్ పారామీటర్స్ ఉన్నాయనుకో, అప్పుడు యాక్సెప్ట్ చేయడానికి యూజ్ అయ్యేది ఓవర్ రైడింగ్. ఇది రన్ టైమ్ పాలిమరిజం అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్స్ అనేవి 5 ఉన్నాయి. ట్రై, క్యాచ్, ఫైనల్, త్రో అండ్ త్రోస్. సో ఎక్సెప్షన్ అంటే నథింగ్ బట్ మనం ఒక ఎర్రర్ లాంటిది. అది కూడా కంపైల్ టైంలో కాకుండా రన్ టైంలో వచ్చేది. రన్ టైంలో ఎర్రర్స్ అనేవి ఎట్లా వస్తాయి? లాజికల్ ఎర్రర్, ఇట్లా ఇంకా అర్థమెటిక్ ఏవైనా ఎర్రర్స్. అంటే ఇప్పుడు ఒక ఏ ఉంది, ఇంటి ఏ అని ఉన్నది. ఏ అనేది ఒక 10 అని ఇచ్చాం అండ్ బి అనేది ఒక 0 అని ఇచ్చాం. సో ఏ బై మీన్స్ ఏ బై 0 చేస్తే అన్డిఫైన్డ్, అంటే 10/0 అంటే అన్డిఫైన్డ్. ఎనీ నెంబర్ బై 0 అని అంటే అదొక ఎక్సెప్షన్ క్రియేట్ అవుతుంది, అది రన్ టైంలో. సో అలా టైం ఎక్సెప్షన్ క్రియేట్ అవ్వకుండా యూజ్ చేయడానికి మనం ట్రై, క్యాచ్, ఫైనల్ అండ్ త్రో అండ్ త్రోస్ అనేది యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ట్రై అనేది దేనికి యూజ్ చేస్తాం? సింపుల్ గా బ్లాక్ ఆఫ్ కోడ్స్ టు టెస్ట్ ఫర్ ఎక్సెప్షన్స్. అంటే ఇప్పుడు చెప్పా కదా, మనం ఎక్సెప్షన్ ఏ పార్ట్ లో వస్తుంది. ఇప్పుడు లైక్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 0, అదొక కోడ్ ఉంది కదా, ఆ కోడ్ అనేది ట్రై బ్లాక్ లో రాస్తాం. నెక్స్ట్ క్యాచ్, బ్లాక్స్ ఫ్రమ్ కోడ్ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్. ఇప్పుడు మనకి ట్రైలో ఏ ఎక్సెప్షన్ వచ్చిందో ఆ ఎక్సెప్షన్ అని దీంట్లో రాస్తాం. ఇప్పుడు అర్థమెటిక్ కదా, ఇంట్ ఏ స్లాష్ బి అండ్ మీన్ డివైడెడ్ బై బి అంటే అప్పుడు మనకి ఏంటి వస్తుంది? అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుంది. సో మనం ఆ ఎక్సెప్షన్ అనేది క్యాచ్ లో యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ అనేది నథింగ్ బట్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఎగ్జిక్యూట్ ఆఫ్టర్ ద ట్రై క్యాచ్ బ్లాక్స్ యూజ్డ్ ఫర్ క్లీనప్. ఓకే, ట్రై క్యాచ్ యూజ్ చేసినప్పుడు మన క్లీనప్ కోసం సింపుల్ గా ఫైనల్ అనేది యూజ్ చేసుకుంటాం, నో ప్రాబ్లం. నెక్స్ట్ త్రో, యూజ్డ్ టు త్రో అండ్ ఎక్సెప్షన్ ఎక్స్ప్లిసిటీ. అంటే మన క్లారిటీగా ఏ ఎక్సెప్షన్ అయ్యిందో అని చెప్పడానికి యూజ్ అయ్యేది మాత్రం త్రో. అండ్ త్రో వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. జస్ట్ ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకో, జస్ట్ అది త్రో చేస్తుంది అనమాట. ఎవరికి? త్రోస్కి. త్రోస్ ఏట్ చేస్తుంది, జస్ట్ డిక్లేర్ చేస్తుంది అనమాట. త్రోస్ డిక్లేర్స్ ద ఎక్సెప్షన్ దట్ ఏ మెథడ్ మే త్రో. అదే చెప్పేగా, త్రో చేసిందో అది త్రోస్ లోని డిక్లేర్ చేసుకుంటుంది. అంతే దీంట్లో ఎక్సెప్షన్ కాన్సెప్ట్. నెక్స్ట్ థ్రెడ్ అంటే నథింగ్ బట్ ఏ థ్రెడ్ ఈజ్ ఎ లైట్ వెయిట్ ప్రాసెస్. Java allows multiple threads to run concurrently, enabling better CPU utilization. Threads can be created by implementing the runnable infrastructure or by extending the thread classes. సింపుల్ గా చెప్పాలంటే థ్రెడ్ అంటే నథింగ్ బట్ మనం ఇప్పుడు ఒక సిపియు ఉంది. సిపియు అనేది ఏంటి? ఒక ప్రాసెస్ ఇచ్చామనుకో, ఒక ఫ్యూ సెకండ్స్ అయినా ఆగి చేస్తుంది. అదే థ్రెడ్స్ వల్ల ఒకేసారి మనం కన్సిస్టెంట్ గా ప్రాజెక్ట్ అనేది చేయగలం. అంటే ఏవైనా ప్రోగ్రామ్ అనేది ఒకేసారిగా చేయడానికి యూజ్ అయ్యేది థ్రెడ్స్ అన్నమాట. నెక్స్ట్ సింక్రనైజేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ యాక్సెస్ టు షేర్ రిసోర్సెస్ ఇన్ కాన్కరెంట్ ప్రోగ్రామ్. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఓన్లీ వన్ థ్రెడ్ కెన్ యాక్సెస్ రిసోర్సెస్ అట్ ద టైమ్ టు ప్రివెంట్ ద డేటా ఇన్కన్సిస్టెన్సీ. ఇట్లా థ్రెడ్ యూజ్ చేసినప్పుడు మనకి డేటా అనేది కొన్నిసార్లు ఫాస్ట్ వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, లైక్ ఇన్కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో అలా టైం సింక్రనైజేషన్ అనేది యూజ్ చేస్తే, అప్పుడు సింక్రనైజేషన్ మెయిన్ టాస్క్ ఏం చేస్తుంది అంటే, ఒక టాస్క్ అయినప్పుడు నెక్స్ట్ టాస్క్ వెంటనే చేయిస్తుంది అనమాట. ఓకే, దీనికోసం సింక్రనైజేషన్. నెక్స్ట్ దిస్ కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? దిస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు ఇఫ్ వేరియబుల్స్ హ్యాస్ ద సేమ్ నేమ్ ఇన్ ద ఇన్స్టెన్స్ అండ్ లోకల్ వేరియబుల్ ఇన్ ద టైమ్ వి యూజ్ దిస్ కీవర్డ్. దిస్ కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, ఇప్పుడు ఇన్స్టెన్స్ అంటే గ్లోబల్ లో క్రియేట్ చేస్తాం. లైక్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ 10 అని క్రియేట్ చేసాం. అదే లోకల్ వేరియబుల్ లో కూడా ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని క్రియేట్ చేసాం. అప్పుడు 8 క్రియేట్ చేస్తుంది. మనం ప్రోగ్రామ్ కంప్యూటర్ అనేది అర్థం అవుతుంది, 2 ఏలు ఉన్నాయి, ఏ తీసుకోవాలని. సో అలా టైం మనం దిస్ కీవర్డ్ అని యూజ్ చేసాం అనుకో, సో లోకల్ వేరియబుల్ అంటే 2 సేమ్ వేరియబుల్ నేమ్స్ ఉన్నాయి కదా, అప్పుడు దిస్ కీవర్డ్ యూజ్ చేయొచ్చు ఒకే ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ సూపర్ కీవర్డ్ వెన్ డిఫరెంట్ క్లాసెస్ హ్యాస్ సేమ్ నేమ్. ఇప్పుడు ఒకవేళ డిఫరెంట్ క్లాసెస్ లో వేరియబుల్స్ నేమ్స్ అనేవి సేమ్ నేమ్ ఉన్నప్పుడు, అప్పుడు సూపర్ కీవర్డ్ యూజ్ చేసుకుని దాంట్లో ఉన్నది వేరియబుల్ అనేది దీంట్లో యాక్సెస్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.